మన ఆలోచనల ద్వారా మనం ఏదైనా సాధించగలం. మనం ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతాము. ఒక మనిషి తన ఆలోచనలతో తన జీవితాన్నే మార్చేసుకునే శక్తి ఉంటుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రూవ్ చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మ్యాజిక్ లాంటిది. మనం ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. నిజంగా జరుగుతుందా అంటే సరిగ్గా చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియోలో మనము లైఫ్‌లో సాధించడానికి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మనం ఏది కావాలి అని కోరుకుంటామో, ఎక్కువగా ఏది ఆలోచిస్తూ ఉంటామో దాన్ని సాధిస్తారు. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలకు సరిపడా శక్తి ఆ యూనివర్స్ మీకు అందిస్తుంది. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే. మీరు పాజిటివ్‌గా ఆలోచించినా, నెగిటివ్‌గా ఆలోచించినా యూనివర్స్ అనేది ఒకేలాగా తీసుకుంటుంది. మీకు అది జరిగేలా చేస్తుంది. మీరు గతంలో ఆలోచించిన కొన్ని కోరికలు ప్రెజెంట్‌లో జరుగుతూ ఉంటాయి. మీరు ప్రెజెంట్‌లో ఆలోచించే విషయాలన్నీ మీకు ఫ్యూచర్‌లో జరుగుతాయి. అది మంచైనా కానీ, చెడైనా కానీ. మనం ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తే అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. మీరు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి అంటే ఫస్ట్ మీ మనస్సు అనేది మీ కంట్రోల్‌లో ఉండాలి. అలా ఉండాలి అంటే దానికి మీరు చేయాల్సింది యోగా. రోజుకి ఒక 10 మినిట్స్ యోగా చేయండి. అప్పుడు మీ మనస్సు అనేది రిలాక్స్‌గా ఉంటుంది, కంట్రోల్‌లో ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలన్నీ పోయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక కోరికను కోరుకుంటారు. ఒకళ్ళ ఒక కోరిక నేను బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి. ఇంకొకళ్ళేమో నేను కారు కొనుక్కోవాలి. మళ్ళీ ఇంకొకళ్ళేమో నేను ఇల్లు కొనుక్కోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఆ కోరికననేది వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. నేను ఇది చేయాలి, ఇది కొనుక్కోవాలి, ఇలా సక్సెస్ అవ్వాలి అని. మరొక పక్క అదే టైంలో నేను ఇది సాధించగలనా, ఇది చేయగలనా అని మరొక పక్క అనుకుంటూ ఉంటారు. అప్పుడే మనం అనుకున్న కోరికకు దానికి అక్కడే బ్రేక్ అనేది పడిపోతుంది. ఇలా ఒకేసారి 2 విధాలుగా ఆలోచించడం వల్ల మన కోరిక అనేది ముందుకు వెళ్ళదు. దానివల్ల మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది. మీరు కోరుకున్న కోరికని యూనివర్స్‌కి చెప్పండి. చెప్పిన తర్వాత రిజల్ట్ గురించి కానీ, నాకు జరగదు అనుకోవడం గురించి కానీ ఏమీ చేయకండి. ఆ యూనివర్స్‌ని నమ్మండి. పూర్తిగా యూనివర్స్‌ని నమ్మి మీ కోరిక అనేది చెప్పి వదిలేయండి. ఆ కోరిక కోసం మీరేమి చేయాలి అని మాత్రం చూడండి. మీ జీవితాన్ని మీ ఆలోచనలే నడిపిస్తూ ఉంటాయి. మీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఫస్ట్ మీ ఆలోచనలు మార్చుకుంటే చాలు. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏమి మాట్లాడతామో అదే యూనివర్స్‌కి సిగ్నల్ రూపంలో వెళ్తూ ఉంటుంది. అదే మనకి జరుగుతూ ఉంటుంది. నాకిది రాదు, నేనిది చేయలేను, నా లైఫ్ ఇంతే, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు ఈ కష్టాలు అనుకుంటూ ఉంటే అవే మళ్ళీ మళ్ళీ మనకి ఆ యూనివర్స్ అనేది ఇస్తూ ఉంటుంది. కొంతమంది మేనిఫెస్ట్ చేస్తారు. కానీ అది మాకు జరగటం లేదు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాన్ని సరైన పద్ధతిలో చేయాలి. నాకు ఈరోజు ఈ పనిలో సక్సెస్ అవుతాను, నేను ఈ పని కంప్లీట్ చేస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్ అనుకుంటూ ఉంటే లైఫ్‌లో మీరు సక్సెస్‌గా ముందుకు వెళ్తూ ఉంటారు. నాకు ఇది కావాలి అనుకోవడంలో ఎలాంటి డౌట్ ఉండకూడదు. మిమ్మల్ని మీరు నమ్మాలి, యూనివర్స్‌ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోకపోతే ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని నమ్మదు. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ ఆలోచనలకు కూడా ధైర్యాన్ని ఇవ్వండి. నీకు కార్ కావాలి, లేదా ఇల్లు కావాలి, మనీ కావాలి అని కోరుకోవడం అది కేవలం కోరిక మాత్రమే. అది ఎప్పటిలోగా కావాలి, ఏ విధంగా రావాలి అని క్లారిటీగా నిర్ణయించుకోండి. మనం క్లారిటీగా ఉంటే ఏం కావాలి అని, ఎలా కావాలి అని దాన్ని సాధించడానికి మన మెదడు మనకి అది దారి చూపిస్తుంది. మీ కోరిక ఉన్నది అనుకోండి, అది ఎగ్జాంపుల్‌గా కారు కావాలి అనుకో, ఆ కారులో కూర్చున్నట్టు, ఆ కారులో వెళ్తున్నట్టు డైలీ ఒక 10 నిమిషాలు అలా ఫీల్ అవుతూ ఉండండి. మనము ఏదైతే రిపీటెడ్‌గా అనుకుంటామో, ఫీల్ అవుతామో మన మెదడు ఆధారనే చూపిస్తుంది. మనం మన గోల్‌ని రీచ్ అయినట్టు డైలీ ఫీల్ అవుతూ ఉండాలి. అప్పుడే ఆ యూనివర్స్ మనకి అది ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, నాకు కార్ కావాలి లేదా బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అనుకొని అలానే కూర్చుంటారు. యూనివర్స్‌కి మనం చెప్పడం ఎంత ముఖ్యమో దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది కూడా అంతే ముఖ్యం. ఇది నా దగ్గర లేదు అనే భావన మీకున్నది అనుకోండి, దానికోసం మీరు ఎంత కష్టపడ్డా సరే ఆ రిజల్ట్ అనేది రాదు. మీరు సక్సెస్ అనేది అవ్వలేరు ఆ పనిలో. ఇంకా స్ట్రెస్‌కి అనేది ఎక్కువగా గురవుతూ ఉంటారు. మీరిప్పుడు ఒక బిజినెస్ చేద్దాం అనుకున్నారు. దానికోసం మీరేం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్లాన్ చేసుకోండి. ఒక్క అడుగైనా ముందుకు వేయాలి దానికోసము. అప్పుడు యూనివర్స్ అనేది మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని తీసుకొని మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా అంతే కూర్చుంటే మీ అవకాశాలన్నీ పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. మనకి ఒక ఆలోచన రాగానే దాన్ని నమ్మి మన మీద మనకి నమ్మకం ఉంచుకొని ఒక అడుగు అనేది ముందుకు వేయాలి. మన గోల్‌కి మనకి మధ్య ఉన్నది ఆ ఒక్క అడుగు మాత్రమే. మన ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉన్నా, గోల్ అనేది ఎంత క్లారిటీగా ఉన్నా, మన ఆలోచనలు కూడా ఎంత పాజిటివ్‌గా ఉన్నా, మన పక్కన ఉన్న పరిసరాలు కూడా మనకి తెలియకుండానే మనల్ని మార్చేస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు మనము చాలా ఎనర్జీగా ఉంటాము. కొన్నిసార్లు భయము, బద్ధకంతో ఉంటాము. మనలో ఉండే ఆలోచనలు సగం మన చుట్టూ ఉండే పరిసరాలను బట్టే వస్తాయి. మనం ఎవరితో ఉంటున్నాము, ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం అనేది కూడా మన భవిష్యత్తుని తెలియజేస్తుంది. మన చుట్టూ మన సక్సెస్ని కోరుకునే వాళ్ళు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళనే మనం ఉంచుకోవాలి. దానివల్ల మన ఆలోచనలో కూడా పాజిటివ్ అనేది పెరుగుతుంది. నువ్వు ఎక్కడుండాలి, ఎవరితో ఉండాలి అనేది నువ్వు ఫిక్స్ అయితే అది నీ భవిష్యత్తుని తెలియజేస్తుంది. కాన్ఫిడెంట్గా మనం ఏదైనా సాధించగలం అనే నమ్మకంతో ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ను మనం సక్సెస్ చేయగలము. కొత్త అలవాటు, కొత్త ఆలోచన, కొత్త నమ్మకంతో వీటిని ఫాలో అవుతూ ప్రతిరోజు మనకు కావాల్సిన దానికోసం మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి. కొంతమంది కొన్ని రోజులు చేస్తారు, ఆ తర్వాత ఆ కళలన్నింటినీ గాలికి వదిలేస్తారు. స్టార్టింగ్లో ఇన్స్పైర్ అయ్యి ఎంతో ఉత్సాహంతో అన్నీ చేస్తారు. కొన్ని రోజులు చేశాక మొత్తానికే మానేస్తారు. ఇలా చేస్తే మీ గోల్ ఎప్పటికి రీచ్ అవుతారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి ఆ జాబ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. ఆమెకి బిజినెస్ చేయాలి అంటే ఇష్టం అనమాట. బిజినెస్ చేయాలి అంటే దానికి కావాల్సిన డబ్బు కానీ, వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏమీ ఉండదు. ఒకరోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకొని డైలీ అనుకుంటూ ఉండేది. మిర్రర్ ముందు నుంచొని, లేకపోతే మార్నింగ్ లేచిన తర్వాత, నైట్ కానీ పడుకునే ముందు కానీ డైలీ అనుకుంటూ ఉండేది. అనుకోవడం వల్ల తను అనుకున్న కళలు అనేవి కొన్ని రోజులకి కళ అనేది నెరవేరింది. తను అనుకున్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. దాంట్లో సక్సెస్ అనేది సాధించింది. మనం అలా అనుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది మనకి దారి చూపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఏదైనా కొనాలి అనుకుంటే బైక్ కానీ, కార్ కానీ కొనాలి అనుకుంటారు. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు దాని గురించే. మీరు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఎక్కడ చూసినా అదే బైక్ కనిపించడం కానీ, లేదా అదే కారు కనిపించడం కానీ జరిగిందా? అలా ఊహించుకుంటూ ఉంటే మనకి అవే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. మీ కోరిక అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. మార్నింగ్, నైట్ చదువుతా ఫీల్ అవ్వండి దాని గురించి. అప్పుడు మీకు మీరే కొత్తగా కనిపిస్తూ ఉంటారు కొన్ని రోజులకి. మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అదే యూనివర్స్ అనేది మీకు ఇస్తుంది. మీరు గతంలో ఆలోచించిన కొన్ని కోరికలు ప్రజెంట్లో జరుగుతూ ఉండొచ్చు. ప్రజెంట్లో అడిగిన కోరికలు ఫ్యూచర్లో జరుగుతూ ఉండొచ్చు. మీరు చెడుగా అయినా సరే, మంచిగా అయినా సరే, ఏది కోరుకున్నా అది మీ లైఫ్లో యూనివర్స్ అనేది ఇస్తుంది. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి మన మనసుని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు మనకి పాజిటివ్ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. లా ఆఫ్ గ్రావిటీ అన్ని వస్తువుల మీద ఒకేలాగా పనిచేస్తుంది. నచ్చిన వస్తువు అయినా, నచ్చని వస్తువు అయినా, దేని మీదైనా ఒకేలాగా పనిచేస్తుంది. అలాగే మనకి వచ్చే ఆలోచనలు ఏదైనా సరే, చెడ్డదైనా సరే, మంచిదైనా సరే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సమానంగా చూస్తుంది. అందుకే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్గా ఉంటాయి. నేను ఇది చేయగలను, సాధించగలను అనుకుంటే మీరు సాధించగలరు. మీరు అప్పుడు పక్కన ఉండే వాళ్ళని కూడా, ఫ్రెండ్స్ని కానీ, లేకపోతే పరిసరాలు కానీ, ఏదైనా సరే కూడా మీకు పాజిటివ్గా ఉండేలాగా చూసుకోండి. మీరు సక్సెస్ అవుతారు అనే వాళ్ళని మీ పక్కన ఉంచుకోండి, కానీ మీరు ఫెయిల్ అవుతారు అని ఎత్తి చూపే వాళ్ళని కాదు. అలా ఉండటం వల్ల మీకు ఇంకా నెగిటివ్ అనేది పెరుగుతుంది. మీ చుట్టూ పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే మీకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మరెన్నో పాజిటివ్ టాక్స్ కోసము, పాజిటివ్గా మాట్లాడుకోవటం కోసము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.